హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే టాపిక్ ఏంటంటే, మన కిచెన్లో ఉండే వెల్లుల్లి పొట్టు తీయడానికి ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ సింపుల్ చిట్కా పాటించి ఎన్ని కేజీస్ అయినా చాలా సింపుల్గా తీసేయచ్చు. అలానే వెల్లుల్లి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో దీని ఒక్కదాని వల్ల. వెల్లుల్లిలో అలిసిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్గా పనిచేస్తుంది. రెగ్యులర్గా వెల్లుల్లి తింటే ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది. కోల్డ్, కాఫ్, థ్రోట్ పెయిన్లో రిలీఫ్ వస్తుంది. గార్లిక్ బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్లో హెల్ప్ అవుతుంది. ఇంకా డైజెషన్ అండ్ వెయిట్ కూడా హెల్ప్ చేస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ స్మూత్గా పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. మెటబాలిజం పెంచి వెయిట్ కంట్రోల్లో హెల్ప్ చేస్తుంది. గార్లిక్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల యాక్ని కంట్రోల్ హెల్ప్. ఇది ఇంకా హెయిర్ గ్రోత్కి కూడా ఇండైరెక్ట్ సపోర్ట్ ఇస్తుంది. డైరెక్ట్గా స్కిన్కి మాత్రం అప్లై చేయకూడదు. రాగా లేదా కుక్కుడుగా గార్లిక్ వాటర్, గార్లిక్ ప్లస్ హనీ ఇలా డిఫరెంట్ వేలో తీసుకోవచ్చు. ఎక్కువగా తింటే యాసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అందుకే నార్మల్గా తీసేసుకోవాలి. ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. ఇలాంటి హెల్త్ అండ్ కిచెన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ప్రాసెస్ చూడండి. ఒలుచుకొని పొట్టు చెరుక్కున్న తర్వాత ఇవి వెల్లుల్లిలో కొంచెం ఆయిల్ అనేది ఈ విధంగా కొంచెం వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకోవాలి. మంచిగా అన్నిటికీ బాగా పట్టించాలి. తర్వాత ఒక సంచి తీసుకొని అందులో ఆయిల్ అప్లై చేసుకున్న వెల్లుల్లిని ఒక ఎండకు ఒక 1/2 అవర్ అలా ఉంచేయాలి. వెల్లుల్లిని ఆయిల్ కలిపేసుకున్న దాన్ని చాలా ఎండ ఉంటే 15 మినిట్స్ అయినా సరిపోతుంది. కొంచెం మార్నింగ్ టైం తక్కువ ఉంటుంది కదా, నేను 1/2 అవర్ పెట్టేస్తాను ఎండలో. బాగా తిక్కుగా కాకుండా కొంచెం పల్చగా నేర్పండి వెల్లుల్లిని సంచులో. ½ అవర్ తర్వాత ఒక చాటు తీసేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా నలిపేసుకోవాలి పొట్టుని. తర్వాత ఒక సంచి తీసేసుకోవాలి. ఆ సంచిలో అన్నిటినీ పోసేయాలి. వెల్లుల్లి అంతా మీరు ఎంతైతే తీసుకున్నారో అవి మొత్తం అందులో తీసేసుకోవాలి. వెల్లుల్లిని సంచిలో తీసుకున్న తర్వాత ఒక గోడకు కానీ కింద కానీ గట్టిగా కొట్టండి. సంచి అనేది కొంచెం దగ్గరికి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం స్టార్టింగ్ దగ్గరికి పట్టుకొని దేనికన్నా కొట్టండి. ఒక 1-2 మినిట్స్, ఒక 2 నిమిషాలు గట్టిగా కొట్టండి సరిపోతుంది. అయిన తర్వాత ఒక చాట తీసుకోండి, అందులోకి వెల్లుల్లిని పోసేయండి. ఇందులో అనేది దాదాపు ఊడిపోయింది. ఇంకొంచెం ఊడాలి అంటే కొంచెం నలిపేసేయండి. చాలా సింపుల్ ఊడిపోతుంది. మళ్ళీ ఒక 1 or 2 టైమ్స్ ఈ విధంగానే సంచిలో పోసి కొట్టండి. చాలా తొందరగా ఊడిపోతుంది పొట్టు అనేది. ఎక్కువ కష్టపడాల్సిన పనే లేదు. వెల్లుల్లిని పొట్టు వచ్చింది కదా, ఈ పొట్టు ఒకసారి చెరగండి. ఈ పొట్టు అనేది చక్కగా ఊడిపోయింది కదా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మిగతాది కూడా కొంచెం ఇలా నలిస్తే ఈజీగా వస్తుంది పొట్టు అనేది. ఇలా అంతే. ఇప్పుడు మరి కాస్త సింపుల్గా కావడానికి నేను మళ్ళీ ఒక సంచి తీసుకొని అందులోనే పోసేస్తున్నాను. సంచి తీసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ ఒకసారి సంచిలో తీసుకొని కొడుతున్నాను. ఈసారి 2 టైమ్స్ ఇలా చేయడం వల్ల పొట్టు అనేది దాదాపుగా ఊడిపోతుంది.
ఇంకా చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది. మళ్ళీ ఒకసారి చెరిగేసుకోండి. అక్కడక్కడ వెల్లుల్లిపాయలు ఉంటే ఒకసారి 1 or 2 times గట్టిగానే చేతిలో పెట్టేసి టైంలో బాగా సేవడం వల్ల చాలా ఫాస్ట్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సింపుల్గా వెల్లుల్లి పొట్టు అనేది ఈ విధంగా తీసేసుకోండి. చాలా సింపుల్ టిప్ కదా.